పాపను ఎవరు చంపారో తెలుసుకోవడానికి డైరెక్ట్గా పోలీసులు అంతా రంగంలోకి దిగారు. దాదాపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 దాకా ఆ ఊరంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. వెంటనే పోలీసులు అతని నెంబర్ కాల్ చేయగానే నేను 2 రోజుల ముందే నర్సంపేటకు వచ్చానని, ఆ పాపకు అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదని విజయ్ చెప్పేశాడు. రోజుల్లో మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో మూర్ఖులు చెడ్డవారు ఎక్కువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల దగ్గరలో 5 సంవత్సరాల పాపను తన సొంత పిన్నే గొంతుకోసి చంపేసింది. 5 సంవత్సరాల ఇతీక్ష ఆడుకుంటూ వెళ్ళి సడన్గా కనబడకుండా పోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వెతికినా కనబడకపోయేసరికి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సరిగ్గా రాత్రి 8 గంటలకి పక్కింట్లో ఉన్న బాత్రూంలో అమ్మాయి విగతజీవిగా కనపడింది. అసలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల ఇతీక్షను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల దగ్గరున్న ఆదర్శ నగర్లో రాము నవీన్ అనే దంపతులు ఉండేవారు. వీరికి 2 పిల్లలు. అయితే రాము బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వలస వెళ్ళాడు. సరిగ్గా ఈ నెల 5 తారీఖు అంటే శనివారం రోజున పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఆడుకుంటూ ఉంది. అమ్మ నవీన మాత్రం ఇంట్లో ఉన్న ఆడుపడుచులతో దగ్గర షాపింగ్ మాల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పాప ఇంటి దగ్గర బుక్స్ పెట్టి ఇంటి పక్కన ఆడుకోవడానికి వెళ్ళింది. ప్రతిరోజు సాయంత్రం అంటే చీకటి పడకముందే వచ్చే పాప ఆ రోజు సాయంత్రం ఇంకా ఇంటికి రాలేదు. అంటే రాత్రి 8 అవుతుంది. ఇంటి పక్కన వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు అంతా చుట్టుపక్కల వెతికారు కానీ పాప కనపడలేదు. దగ్గరున్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కుటుంబ సభ్యులు కంప్లైంట్ కూడా చేశారు, ఏమని, పాప మిస్ అయిందని. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇంటి పక్కల వాళ్ళు ఊరంతా తిరగడం మొదలుపెట్టారు. కానీ ఇంటి పక్కన ఇతీక్ష ఇంటి పక్కనే ఉన్న విజయ్ వాళ్ళ బాత్రూంలో పాప రక్తం మడుగులో కనబడింది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, విజయ్ అనే అతనిది. ఈ విజయ్ అనే అతను వినాయకుల విగ్రహాలు తయారు చేసే దాంట్లో పనిచేస్తూ ఉండేవాడు. కానీ అతను ఎక్కువగా మద్యం తాగుతూ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు కాబట్టి పోలీసులు కూడా అతన్నే అనుమానించారు. వెంటనే పోలీసులు అతని నెంబర్ కాల్ చేయగానే నేను 2 రోజుల ముందే నర్సంపేటకు వచ్చానని, ఆ పాపకు అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదని విజయ్ చెప్పేశాడు. మరి ఆ పాపను ఎవరు చంపారు? గాయస్, ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసే వీడియో వెనుక కొన్ని గంటల కొద్ది కష్టం దాగి ఉంటుంది. పాపను ఎవరు చంపారో తెలుసుకోవడానికి డైరెక్ట్గా పోలీసులు అంతా రంగంలోకి దిగారు. దాదాపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 దాకా ఆ ఊరంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ పాప ఇంటి ముందు సరిగ్గా ఉన్న సీసీ కెమెరాలో పాప యొక్క బాబాయి భార్య అయిన మమత ఇంటి నుంచి బయటికి 5 సార్లు వెళ్తూ వస్తున్నట్టు రికార్డ్ అయింది. అప్పుడు పోలీసులు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోకుండానే పాప ఇతీక్షను ఎవరు చంపారని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్నిఫర్ డాగ్స్ తెప్పించారు. స్నిఫర్ డాగ్స్ బాత్రూమ్ దగ్గర వాసన చూపించి వదిలేయగానే ఇతీక్ష అంటే పాప ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగినాయి. వెంటనే పోలీసులు మరో కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇంటి దొంగల పనేనా అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫోన్లో కాల్ డేటాతో పాటు వీడియోలు ఇట్లా యూట్యూబ్ డేటాతో పాటు అంతా తీశారు. అప్పుడు మమత యొక్క ఫోన్లో ఎలా మర్డర్ చేయాలనే వీడియోలు చూసినట్టు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు పాపను మరియు 3 పిల్లలను తీసుకొని మమత బయటికి వెళ్ళింది. అప్పుడే ముందే ఆమె చంపాలని అనుకుంది కాబట్టి ఇంట్లో మొక్కలు కట్ చేసే కత్తిని వెంట తీసుకొని వెళ్ళింది. 3 పిల్లలను ఆడుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పడగొట్టి ఇతీక్షను మాత్రం బయటికి తీసుకెళ్ళి చాక్లెట్ కొనిపిస్తానని తీసుకెళ్ళింది. మధ్యలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళి చంపేసి పక్కింట్లో బాత్రూంలో పడేసింది మమత. ఇంటికి వచ్చి తన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి తన లెగ్గిన్ను కత్తిని మాత్రం ఒక ఆటోలో దగ్గర ఆ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గర పరిసర ప్రాంతంలో పడేసింది మమత. పాపం 5 సంవత్సరాల పాప ఆమెను చంపేసి అందరినీ ఓదారుస్తా అందరితోని ఏడుస్తా బాగా నటించింది. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయింది మమత. అసలు ఏం జరిగింది అనేది ఈ కేసును డీప్ డౌన్గా కనుక తెలుసుకుంటే ఈ మధ్య కాలంలో మమత బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 25 లక్షలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికోసమని దగ్గరున్న పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ ఇంట్లో తనకైన గౌరవం దక్కపోవడంతో ఓర్వలేని తనంతో నవీన ముఖంలో ఆనందం ఉండద్దని చెప్పి పాపను చంపేసిందని పోలీసులు తెలుసుకున్నారు. రోజుకి మనుషుల్లో మానవత్వం తగ్గిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. చూద్దాం ఈ పాప విషయంలో ఏం జరుగుతుందో. దిస్ ఈజ్ వంశీకృష్ణ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను.